రమాదేవి గారు, మిగిలిన మాసాలతో పోలిస్తే శ్రావణ మాసానికి ఎందుకంత విశిష్టత? శ్రావణ మాసం శుభప్రదం. ఆడవారికి చాలా ఇష్టమైన మాసం ఇది. ఎందుకు అంటే ఎన్నో పూజలు, వ్రతాలు, రక్షాబంధన్ అంటే తన పుట్టినింటికి వెళ్ళి తన సోదరులకి రక్షాబంధన్ కట్టి వాళ్ళ ఆశీర్వాదాలు వీళ్ళ ఆశీర్వాదాలు ఇచ్చి వచ్చే ఎంతో ఇష్టమైన మాసం. ఎందుకు అంటే ఇలాంటి చాలా పండుగలు ఉన్నాయి శ్రావణ మాసం. వరలక్ష్మి వ్రతము, పౌర్ణమి, పోల అమావాస్య, ఇలాంటి చాలా పండుగలు ఈ శ్రావణ మాసం అంతా. అంటే ఆడవారికి మంగళగౌరి వ్రతం శ్రావణ మాసంలో మొదటగా వచ్చిన మంగళవారం రోజు మంగళగౌరి వ్రతాన్ని కొత్తగా పెళ్ళైన వారు నోచుకుంటారు. ఇలా 5 ఏళ్ళు నోచుకున్న తర్వాత వారు ఉద్వాసన ఇస్తారనమాట. కాబట్టి ఇలాంటి ఎన్నో పండుగలు అంటే ముత్తైదువులకి చాలా ఇష్టమైన, ఎంతో శుభప్రదమైన, ఎదురు చూస్తూ ఉంటారు ఈ వ్రతాలు, పూజలు, అందరూ కలవటము. ఎందుకంటే ఈ వ్రతాలు, నోములకు అందరినీ ముత్తైదుల్ని తాంబూలాల కోసం పిలిచడం, కలవడం కూడా. అంటే మనకి ఏ పండుగలు వచ్చినా, ఎటువంటి మాసంలో ఏ పండుగలు వచ్చినా కూడా ఒక ఆహ్లాదమైంది. ఎందుకంటే పండుగల వల్ల అందరూ కలవడం కూడా జరుగుతూ ఉంది. ఆ తాంబూలాలు అంటే ముత్తైదువులు, సువాసినులు ఆ తాంబూలాలు ఇచ్చిపుచ్చుకోవటంలో కూడా ఒకలాంటి ఆనందం కూడా ఉంది. కాబట్టి ఈ మాసానికి అంత శుభప్రదం, అంత విశిష్టత కూడా ఉంది అని నా అభిప్రాయం. ఓకే, ఈ శ్రావణ మాసంలో మహిళలంతా ఎంతో ప్రీతికరంగా నోచుకునే వరలక్ష్మి వ్రత వైభవం గురించి తెలియచేయండి. మంగళగౌరి వ్రతం పెళ్ళైన కొత్తల్లో 5 సంవత్సరాలు నోచుకుంటారు. ఆ తర్వాత ఇంకా సరదా ఉన్నటువంటి వాళ్ళు కొన్నాళ్ళు పోయాక మరో 5 ఏళ్ళు నోచుకుంటారు. కానీ వరలక్ష్మి వ్రతం మాత్రం అందరూ నోచుకునేటటువంటి వ్రతం. సాధారణంగా ఇది ఏమాత్రం అవకాశం ఉన్నా దంపతి కూర్చుని చేసుకునేటటువంటిది. అయితే రాను రాను ఈ వ్రతాలు, నోములు ఆడవాళ్లకే పరిమితం అయిపోవడంతో ఇది ఆడవాళ్ళు మాత్రమే చేసుకునేది అనే ఒక అభిప్రాయం ఉంది. దురభిప్రాయం అని అనలేం, కానీ ఆ అభిప్రాయం లోకంలో వ్యాప్తి చెంది. అయితే ఈ వ్రతం చేసుకునేటటువంటి సందర్భంలో మామూలుగా మంగళగౌరి వ్రతమేమో అమ్మాయిలు మాత్రమే చేసుకునేది ఎందుకు అవుతుంది అంటే అది 5వ తనం కావాలి అని చేసుకునేది. కానీ వరలక్ష్మి వ్రతం కుటుంబం అంతటికీ సుఖము, సౌభాగ్యము ఉండాలి అన్నప్పుడు భర్త జీవించి ఉండడం అన్న ఒక్క అంశంతో పాటుగా కుటుంబంలో శాంతి ఉండాలి, అత్తమామలు బాగుండాలి, ఆ వ్యక్తి చేస్తున్నటువంటి ఆవిడ చక్కగా ఉండాలి, సత్ప్రవర్తన కలిగి ఉండాలి. ఇలాంటివన్నీ కూడా అందులో ఇమిడి ఉన్నాయి. మనం మామూలుగా అనుకున్నట్టయితే అష్టలక్ష్ములు అని చెప్పుకునే దాంట్లో వరలక్ష్మి లేదు. కానీ అమ్మవారి గురించి ప్రార్థన చేసుకునేటప్పుడు సిద్ధలక్ష్మి, మోక్షలక్ష్మి, జయలక్ష్మి, సరస్వతి, వరలక్ష్మిశ్చ అని అక్కడ చెప్పుకుంటున్నాం. అంతే తప్ప మిగిలిన చోట అష్టలక్ష్ముల్లో లేదు. వర అంటే మామూలుగా అర్థం చెప్పుకుంటే శ్రేష్టమైన, ఎన్నుకోబడిన కొన్ని ఉంటే వాటిల్లో ఒక్కదాన్ని మనం ఎన్నుకుంటే దాన్ని వర అంటాం. అంటే ఎన్నో లక్ష్ములు ఉంటే అన్నింటిలోకి ఇది అన్నింటికన్నా ఉత్తమమైనది అని ఎన్నుకోదగినటువంటిది వరలక్ష్మి. అటువంటి లక్ష్మి ఎవరికి లభ్యమవుతుంది అంటే చారుమతులకి లభ్యమవుతుంది. చారు అంటే మంచి, మనోహరమైన, చక్కని మతి, బుద్ధి కలిగింది. మంచి బుద్ధి కలిగినటువంటి వారికి వరలక్ష్మి యొక్క అనుగ్రహం ఉంటుంది. మంచి బుద్ధి అంటే ఏమిటి? ఆ బుద్ధి మనస్సులో ఉండడంతో పాటుగా ఆచరణలో కనపడాలి. ఈ వరలక్ష్మి వ్రతం కథలోనే వ్రత విధానం ఉంది. ఆ వ్రత విధానాన్ని అనుసరించి పూజ చేసుకున్నాక కథ చెప్పుకుంటాం. ఆ కథలో మనకి ఏం చెప్తారు? మగధ దేశంలో కుండినం అనే నగరంలో చారుమతి అనేటువంటి ఆవిడ ఉంది అన్నారు. అంటే అక్కడ నగరం పేరుంది, ఊరి పేరుంది, రాజ్యం పేరుంది, ఆవిడ పేరుంది, ఆయన పేరు లేదు. అంటే ఇది మన వాళ్ళకి చాలా గొప్ప సమాధానం అన్నమాట. ఈ దేశంలో పురుషులకు మాత్రమే ప్రాధాన్యం ఉంది, ఆడవాళ్ళని లెక్క చేయరు అని చెప్పేటటువంటి వాళ్ళకి చూసారా ఈ కథలో ప్రధానమైనటువంటి పాత్ర చారుమతి గనక ఆవిడ పేరే చెప్పారు. ఎవరు ప్రధానమైతే వాళ్ళకి చెప్తారు తప్ప ఆడ మగ అనేటటువంటి భేదం మన ఋషులకు కానీ మన సంప్రదాయంలో కానీ లేదు. ఎవరికి ఏ సంఘటనలో ప్రాధాన్యం ఉందో వాళ్ళ గురించి చెప్పడమే ఉన్నది అని మనం అర్థం చేసుకోవాలి. ఈవిడ ఎట్లా ఉండేదిట అంటే
అత్తమామల్ని ప్రేమగా సేవించుకునేదిట. ఏదో మొక్కుబడిగా తప్పదులే ఏమన్నా అనుకుంటారు అన్నట్టుగా యాంత్రికంగా కాకుండా ప్రేమగా సేవించుకుంటూ ఉండేది. హితంగా మితంగా మాట్లాడేది. ఎప్పుడైనా ఎవరి నుంచైనా మనం కోరుకునేది అదే, మాట్లాడే మాట తక్కువ ఉండాలి, ఆ ఉన్న మాట్లాడిన ఒక్క మాట ఎవరికైనా మేలు చేసేదిగా ఉండాలి. అంతేగాని ఒక్క మాట మాట్లాడితే 100 తగాదాలు పెట్టేట్టుగా ఉండకూడదు. హితంగా మితంగా మాట్లాడుతూ గయ్యాళి కాకుండా ఉండేది. అంటే కొంతమంది మాట్లాడకపోయినా గయ్యాళితనం ఉంటుంది లోపల, అట్లా కూడా లేదు. అలా కాకుండా ఎంత ఉంటే అంతతో తృప్తి పడుతూ సంతోషంగా ఎప్పుడూ చిరునవ్వుతో ఉండేదిట. ఇది ప్రధానమైంది. అంటే అన్నింటికన్నా చాలా ఆరోగ్యాన్ని ఇచ్చేది, వ్యక్తులకే కాదు కుటుంబానికే కాదు సమాజానికి ఆరోగ్యాన్ని ప్రదానం చేసేది ఏమిటి అంటే ఎప్పుడు నవ్వుతూ సంతోషంగా ఆనందంగా ఉండడం, భర్తను దైవంగా చూసేదిట. అమ్మాయి ఈ మాట అనగానే చాలామందికి సందేహం వస్తుంది, అయ్యో బాబోయ్ దైవంగా చూడాలా, అప్పుడప్పుడు దానికి వికృతి కూడా ఉండొచ్చు కదా అని. కానీ అలా ఉండదు అని మనకి ఎందుకు తెలుస్తోందంటే, ఒకవేళ ఆవిడ భర్త చెడ్డవాడు ఉంటే తప్పనిసరిగా ఈ కథ ఈ వ్రతం చెప్పినటువంటి వాళ్ళు ఏం రాసి ఉండేవారో తెలుసా, అతడు ఎంత దుర్మార్గుడైనా ఈవిడ బాగా ఉండేది అని చెప్పేవారు. ఆ మాట చెప్పలేదు గనక ఈవిడ చేత గౌరవించదగి పూజించదగి దైవంగా భావించదగినంత సత్ప్రవర్తన ఆయనకు కూడా ఉండేదన్నమాట. అంటే మంచి అన్యోన్య దాంపత్యం ఇలా ఉంది గనక వరలక్ష్మి అనుగ్రహించింది. ఈ బుద్ధి ఆ చారుమతికే కాదండి, ఈ లోకంలో ఎవరికున్నా సంతోషపడతాం కదా. అధికంగా మాట్లాడకపోవడం, మాట్లాడింది మంచి మాట ఉండడం, గయ్యాళతనం లేకపోవడం, అత్తమామల్ని సేవించుకోవడం. మన దేశంలో ఎప్పుడూ కూడా పెద్దవాళ్ళని ముసలాళ్ళు పనికిరాని వాళ్ళు మనం నిరాదరించలేదమ్మా. వాళ్ళని ఏం చేసాం, అనుభవజ్ఞులు పెద్దవాళ్ళు, వాళ్ళు ఉంటే మాకు పెద్ద దిక్కు అని వాళ్ళని ఆదరించుకున్నామే కానీ పక్కకు తోసేయలేదు. అలా ఉండడం చాలా ప్రధానం. వ్రతం అంటే అర్థం ఏమిటి, ప్రవర్తనలో ఆ చెప్పింది ఏదైతే ఉందో అది వ్యక్తమయ్యేటట్టుగా దాన్ని ఆచరించాలి, అప్పుడు దాన్ని వ్రతంగా చెప్పుకుంటాం. ఇలాంటి వ్రతం చేసింది అంటే అర్థం ఏమిటి, ఆవిడ ప్రవర్తన అలా ఉండాలి. ఎవరైతే వరలక్ష్మి వ్రతం చేస్తారో వాళ్ళు ఇలా ఉన్నప్పుడు, అంటే చారుమతులుగా ఉన్నప్పుడు, అంటే మంచి బుద్ధి ఉన్నప్పుడు వరలక్ష్మి అనుగ్రహిస్తుంది. ఈవిడ చారుమతి అనడానికి మరొక విశేషం కూడా ఉంది. ఈవిడికి అమ్మవారు కనపడి శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు ఉండేటటువంటి శుక్రవారం నాడు నన్ను పూజించు, నిన్ను అనుగ్రహిస్తాను అని చెప్పింది. కానీ ఈవిడేం చేసింది, ఊళ్ళో వాళ్ళందరినీ పిలిచింది. ఇది కదా మంచి బుద్ధి అంటే. మేలు నాకు ఒక్కదానికి జరుగుతుందంటే దాంతో ఆగిపోకుండా తనకి జరగబోయే మేలు అందరికీ పంచడం అన్నదే ఇది చాలా గొప్ప బుద్ధి. ఎవరు చారుమతులుగా ఉంటారో వాళ్ళని వరలక్ష్మి అనుగ్రహిస్తుందండి. అత్తమామల్ని తీసుకెళ్లి వృద్ధాశ్రమంలో పెడితే వరలక్ష్మి అనుగ్రహించదు. ఎంత గొప్ప పూజన్న చేయండి.